అందరికీ నమస్కారం. కున్సెల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైమే చూస్తున్నట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి అవసరం లేదు, ఒక్కసారి చేసుకోండి. ఎందుకంటే మన లీగల్ వీడియోస్ కాబట్టి మీకు చాలా అవసరం. ఫ్యూచర్లో నాకు అవసరం లేదండి అని అనడానికి లేదు. ఈరోజు ఒక మంచి కేసుని నేను మీకు ముందు చెప్తాను. సుప్రీంకోర్టు ఇచ్చిందే. పిఠాపురం నియోజకవర్గం మనందరికీ తెలుసు, డిప్యూటీ సీఎం గారి తాలూకా నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఏ సందర్భంగా వెళ్ళింది ఏంటన్న విషయాలు మీకు క్లుప్తంగా, జడ్జిమెంట్ మొత్తం అవసరం లేదు, కొంతవరకు మీకు చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. పిఠాపురం రూరల్ గ్రామాలు అంటే ఇప్పుడు యలమంచిలి నియోజకవర్గానికి రూరల్ ఎలాగైతే ఉంటుందో అలాగే పిఠాపురం పట్టణానికి రూరల్ గ్రామాల్లో మల్లం గ్రామం అనేటువంటి ఒక గ్రామం ఉంది. అక్కడ జల్లిబాబు అనేటువంటి వాళ్ళు అతని ఇంట్లో ఎలక్ట్రికల్ వర్క్ కోసం పల్లపు సురేష్ అనేటువంటి ఆయన్ని పిలిచి నియమించుకుని ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా అతను చూసుకోకుండా ఏదో పట్టించుకున్నాడు. ఎలక్ట్రికల్ వర్క్ చేసే అతను ఆ కరెంట్ షాక్ కొట్టి మరణించాడు. ఈ సందర్భంగా వాళ్ళు దళితులకు సంబంధించినటువంటి అబ్బాయి అతను. వాళ్ళందరూ వచ్చి ధర్నా చేసి గొడవ చేసి తర్వాత పోలీస్ స్టేషన్లో సెటిల్ 10 లక్షలు డిమాండ్ చేశారు. అయ్యా నా ఇల్లే కలిపితే 10 లక్షలు ఉండదు, నేను 10 లక్షలు ఇచ్చుకోగలనంటే మొత్తానికి 2,50,000 సిఏ గారి సమక్షంలో అది సెటిల్ అయింది. అలా 1-2 ఇన్సిడెంట్లు ముందే జరిగాయట. దానివల్ల ఏమన్నారంటే వీళ్ళకి వర్క్ రాదు, వాళ్ళని పిలిస్తే వాళ్ళే కరెంట్ షాక్లో లేకపోతే పడిపోవడం చేసి మరణించడం, మనం మళ్ళీ వాళ్ళు ధర్నాలు చేయడము, తర్వాత ఇలా జరుగుతుంది, మనం మళ్ళీ చాలా ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళు పిలవద్దు అని చెప్పి తర్వాత ఏం చేశారంటే పిలవద్దు అని చెప్పి జల్లుబాబు సామాజిక వర్గం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళొక సామాజిక వర్గం, వాళ్ళొక సామాజిక వర్గం, కులాల ప్రకారం తీసుకున్న తర్వాత వాళ్ళ అక్కడేమో ఆ వర్గం వారికి ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి హోటల్లో టీలు ఇవ్వడం కానీ టిఫిన్లు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయలేదు, నిత్యావసర వస్తువులు విక్రయించట్లేదు, పనులకు పిలవడం లేదని దళితులు పోలీసులు కంప్లైంట్ చేశారు. ఇది కంప్లైంట్ చేస్తే పోలీసులు ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి మాట్లాడి ఇలాంటివి చేయొద్దు, భవిష్యత్తులో కూడా ఇలా జరగకూడదని చెప్తే అలాంటివి జరగలేదు, ఇది ఎవరో పుట్టించిన పుకారో కానీ అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయారు. అలాంటివి ఏమీ జరగలేదు. ఇప్పుడు ఎవరో పని ఉంటే ఆయన ఖచ్చితంగా పిలుస్తాం, పిలవకపోతే గడవదు, మా క్యాస్టోడు వచ్చి పని చేయాలి లేకపోతే మీ క్యాస్టోడు వచ్చి పని చేయాలంటే అవదండి, అది ఆ రోజులు పోయి ఎవరికి ఎఫిషియన్సీ ఉంటే ఆయన్ని పిలిచి చేయించుకుంటామని చెప్పారు. అక్కడితో సర్దుమనిపోయింది. ఈ మల్లం గ్రామంలో దళితులపై కుల వివక్షత జరుగుతుందని, అక్కడికి సామాజిక బహిష్కరణ జరుగుతుందని ఒక ఆయన దాసరి చెన్నకేశవులు అనేట అతను మే 9వ తారీఖున సుప్రీంకోర్టులో డైరెక్ట్గా రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ గ్రామంలో ఇలా జరుగుతుందని చెప్పేసి చేస్తే సుప్రీంకోర్టులో ఎవరెవరో రాష్ట్ర ప్రభుత్వమే పెట్టాడు, డీజీపీ పెట్టాడు, కాకినాడ కలెక్టర్ మీద పెట్టాడు, పిఠాపురం ఎమ్మెల్యే గారి మీద పెట్టాడు. పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటే మన డిప్యూటీ సీఎం గారు, అలాగే అక్కడ ఉన్న ఎస్ఐ మీద పెట్టాడు, అందరి మీద కలిపి ఈ కేసు పెట్టారు. కేసు పెడితే సుప్రీంకోర్టు చూసేది విచారణకే స్వీకరించడానికి వీల్లేదు. చిన్న చిన్న విషయాలను తీసుకొచ్చి సుప్రీంకోర్టు లెవెల్లో తీసుకొచ్చి భారతదేశం అంతా కుల వివక్షత ఉండే విధంగా ఇచ్చేయడం సబూ కాదు అని విచారణకే స్వీకరించలే. అసలు యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. ఎప్పుడు పేపర్లో రాలేదు, ఎవరో చెప్పలేదు, ఏమీ లేదు. ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అనేటువంటిది జరిగిందట. అంత అటాబోగట్ట అని ఆధారం చేసుకుని సుప్రీంకోర్టులో పిటిలేశారు. ఇలాంటి కులాల మీద ఎవరైనా పుకార్లు పుట్టిస్తే ఎట్టి పరిస్థితుల్లోనే నమ్మొద్దు. ఇప్పుడు ఎవడు ఏ కులం అన్నది అనవసరం. ఇప్పుడు నేను ఉన్నాను అంటే నాకు ఆర్ఎంపీ డాక్టర్ కావాలి, నాడికి ఏ కులమైనా నాకు అనవసరం. నాకు బాగా చూస్తాడు అనుకుంటే ఆడి దగ్గరికి వెళ్తాను. మా ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడు ఎవడో మా కులస్తుడు కాదు, మా ప్లంబరింగ్ చేసేవాడు ఎవడో మా కులస్తుడు కాదు, మా ఆర్ఎంపీ డాక్టర్ అవడం మా డాక్టర్స్ దాకా అవసరం లేదు. చిన్న డాక్టర్లు చూసుకున్నా సరే మా ఊళ్ళు కాదు. ఎవరు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకెళ్ళిపోతున్నాం తప్ప మనకి ఈ క్యాస్టా ఆ క్యాస్టా అనేది ఎవ్వరు చూడట్లేదు. అంత అబద్ధం. ఊరికినే రాజకీయాల కోసమో ఒక బెనిఫిట్ పొందడం కోసమో కొంతమంది రెచ్చగొట్టి ఇలాంటి వివక్షతలు సృష్టించి గ్రామాల్లో మొక్కలు చేయడానికి ప్రయత్నాలు తప్ప మీరు ఎవరైనా కులం గురించి మాట్లాడితే నువ్వు వెళ్ళరా బాబు మాకు తెలుసులే అని చెప్పి కట్ చేసేయండి. ఎందుకంటే మీరు కావాలంటే మా ఇంటికో ఎంక్వైరీ చేస్తే మా కులమే కాదు, మతస్థుడే కాదు, ఆయనే ఎప్పుడు చేస్తాడు. నాకు తెలిసి 10-15 సంవత్సరాలు బట్టి ఆయనే చేస్తాడు. ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన వచ్చే వరకు ఆ ప్రాబ్లం ఉంచి ఆయనతోనే చేయించుకుంటాం. ఎందుకంటే మాకు బాగా చేస్తారని ఒక నమ్మకం, అంతే.
అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సమాజంలో ఎక్కడో ఒక 2 ఇన్సిడెంట్లు జరిగి ఉండొచ్చు, కానీ అసలు అది ఇంచుమించుగా మర్చిపోయారు. వివాహాలే జరుగుతున్నాయి, కులాంతర వివాహాలే 20-25% పైనే జరుగుతున్నాయి. కాబట్టి అసలు కులం గురించి ఎవడైనా మాట్లాడితే పట్టించుకోవద్దు. మీరు మీ ధర్మం, మీ సనాతన ధర్మాన్ని నమ్ము. సనాతన ధర్మం అనగానే మళ్ళీ ఒక మతానికి అంటగట్టొద్దు. ఇది అందరికీ ఉపయోగపడేది. అందరికి దాని గురించి కూడా ఒక వీడియో పెట్టాను చూడండి. మీకు కులాలు మతాలకి సంబంధించిందే కాదు, ప్రాంతాలకి దేశాలకు కూడా సంబంధం లేదు. సనాతన ధర్మం ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. జై హింద్, భారతదేశానికి జై.